30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. అసలు ఈ ఎలక్షన్స్ లో మీ టార్గెట్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి బలమైన కారణం ఏంటి? నేను ఖచ్చితంగా రాజకీయ నాయకుడిగా ఎదగాలనేది నాకు ఇక్కడ స్పేస్ లేదు. మరి ఇక్కడ ఏం స్పేస్ దొరుకుతుందని వచ్చారు? 2014 ఎన్నికల్లో ఎరపతినేని శ్రీనివాసరావు గారి విజయంలో మీరు కీలక పాత్ర పోషించారు. అలాంటిది ఈరోజు ఎరపతినేనితో డి అంటే డి అని. ఈ నియోజకవర్గంలో ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నంత కాలం ఏ ఒక్క లీడర్కి కూడా జనసేన నమ్మి మీరు వెళ్ళిన కొద్ది రోజులకే మీకు జనసేన టికెట్ ఇచ్చింది 2019లో. ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. మరి ఆ పార్టీని అంటి పెట్టుకొని ఉండకుండా మళ్ళీ టీడీపీ వైపు ఎందుకు వచ్చారు మీరు? అసలు ఐ డోంట్ నో వాళ్ళకి ఎందుకు కమ్మాస్ అంటే అంత హేటో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చిన్నతనం నుంచి కూడా జానపాడు గ్రామానికి చెందిన ఉన్నం కుటుంబానికి, ఉన్నం ఫ్యామిలీకి, చింతలపూడి ఫ్యామిలీకి ఎందుకు పెద్ద ఒక ఫ్యాక్షన్ ఉన్నట్లు ఉండేదంతా? మీ సమీప బంధువు చల్లగుండ్ల శ్రీనివాసరావు గారు, ఆయన మాత్రము ఎరపతినేని జై అంటూ ఎరపతినేని చుట్టూ తిరుగుతున్నారు కదా. మొత్తం అని చెప్పను ఒక 4-5 నన్ను మోసం చేశారు. 2019లో బైఫర్కేషన్ అయ్యేటట్టుందండి, మాకు టికెట్ ఇప్పించండి అని అడిగాం. ఆ రోజు నుంచి కూడా తను మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టుకుంటా వచ్చాడు. మీరు ముందస్తుగా కాసు మహేష్తో కొంత మొత్తానికి ఒప్పందం చేసుకొని వీళ్ళలో ఏ ఒక్కడో కూడా నా షూ కూడా కొనలేదు. ఖచ్చితంగా అవతల ఎరపతినేనండి, ఎర్రపతినేని కాదండి, ఎవడున్నా కానీ. మీరు జానపాడులో వైసీపీకి మెజార్టీ తీసుకురాలేని పక్షంలో ఎరపతినేనికి దాసోహం అవుతారా? తీసుకొస్తే ఎర్రపతినేని నాకు దాసోహం అవుతాడా? 2029 ఖచ్చితంగా వైసీపీ పార్టీ తరఫు నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం.